బీజేపీ నేత మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్ ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఈటెలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చునని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన అమిత్ షాను కలిశారు. బీజేపీ నేత మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్ ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఈటెలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చునని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన అమిత్ షాను కూడా కలిశారు. నేటికి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న, చెప్పండి, ఈటెల రాజేందర్ కి గానీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది సంజన. ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది, అమిత్ షాని కూడా కలవడం జరిగింది. ఇటు ముందుగా మనకు వినిపించినటువంటి పేర్లు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, డికే అరుణ అండ్ అదేవిధంగా మనకు తన పేరు కూడా వినిపించడం జరిగింది ఈటెలకు సంబంధించి. సో ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డికి అక్కడ అలాట్ చేశారు కాబట్టి ప్రస్తుతము ఈటెల రాజేందర్ పేరే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిగా తెర మీదకి వస్తుంది. ఆయన ఆల్రెడీ అమిత్ షా కలిసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆల్రెడీ ఈటెల వర్గీయుల నుంచి అయితే సమాచారం అంటుంది. సో ఓవరాల్ గా చూసుకోవాలనుకుంటే ఈ రోజు సాయంత్రానికల్లా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నారు, కలుస్తున్నారు నేతలందరితోటి. అఫీషియల్ గా ఒక లెటర్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ అక్కడి నుంచి మనకు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందాల్సింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒకరిని కేంద్ర మంత్రిగా, ఒకరిని సహాయ మంత్రిగా చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈటెల రాజేందర్ చేసి రాష్ట్ర పగ్గాలు అయితే అప్పచెప్పాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు డీకే అరుణ పరిస్థితి అంటే ఆమెకి ఏమి ఇస్తారు, అదేవిధంగా అరవింద్ కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ వీళ్ళకి ఏమైనా అలాట్మెంట్స్ ఏమైనా చేస్తారా, ఏమైనా అంటే ఇంకా ఇన్ ఫ్యూచర్ లో ఏదన్నా ఇప్పుడు ఆమె ఉపాధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే దాని మీద ఏం చర్చ అయితే జరగట్లేదు. కానీ ఈ వీళ్ళిద్దరి అయిపోయిన తర్వాత ఈటెల రాజేందర్ ని మాత్రం ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.